అండి అందరికి నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? మేము చాలా చాలా బాగున్నాము. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. ఓకే, గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్ నుండి మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారండి. మన వీడియోని గత 3 సంవత్సరాలుగా బ్లెస్ చేస్తా, మనకి తోడుగా ఉంటా, మన బిజినెస్ ని డెవలప్ చేస్తా, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్న అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అయితే అండి, ఈ రోజు కలెక్షన్ వచ్చేకి మేము మీకు ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి దాకా కూడా లాస్ట్ ప్రీవియస్ 2 వీక్స్ నుంచి మళ్ళీ సంక్రాంతి వెళ్ళిపోయేదాకా కూడా అన్ని ఫుల్ సారీసే పెడతాం. అవును, చెప్పాం మన వాళ్ళకి. మనము ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటున్నా, అట్లాగే 2 వారాల నుంచి అందరూ నిలబెడుతున్నారు. ఈ వారం కూడా అన్ని ఫుల్ సారీసే. 1 గ్రామ్ వీడియో అంతా కూడా ఫుల్ సారీస్ అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. అందులో మిక్స్లు ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, డిజైన్స్ మార్పు అంటే ఒకటే క్లాత్ డిజైన్స్ మారతాము, లేకపోతే డిజైన్ క్లాత్లు కూడా మారుతాం, మిక్స్లు రావడం అలాంటివి ఉంటాయి. మన దగ్గర మిక్స్ పట్టు కదా, అవును మిక్స్డ్ ఉంటుంది కాబట్టి సెట్ వైజ్ ఉండవు. కాబట్టి చూసుకోండి, రీజనబుల్ ప్రైస్ తో మంచి మంచి క్వాలిటీస్ మీకు దొరుకుతాయి అనమాట మన షాప్ లో. అలాగే ఈ వారం వచ్చేళ్ళకి బార్బీ పట్టు, బార్బిక్ అంటే ప్యూర్ లెనిన్ మీద జరీ వీవింగ్ వస్తది, బార్డర్స్ బాగుంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకోలేకపోయానే శారీ అనుకున్నా. మా ఇంట్లో వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది తీసుకొని కట్టారు. నేను తీసుకోలేదే అనుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం కూడా ఒకటి చేసేస్తాము వేట. అలాగే 1 గ్రామ్ బార్బీ, డిజిటల్ పట్టు, డిజిటల్ సాఫ్ట్ పట్టు, అట్లా కొన్ని రకాల శారీస్ వచ్చినాయి అనమాట. ఫుల్ శారీసే. సో ఈ రోజు మామూలుగా ఉండదు అనమాట వీడియో అయితే. ఓకే, మీరు ఏమైనా అనుకోవచ్చు, అది మంచి డిజైన్స్ అనుకోవచ్చు, మంచి క్వాలిటీ అనుకోవచ్చు, రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు, లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు. మళ్ళా ఇలాంటి వీడియో, ఇలాంటి ఐటమ్ దొరకదు. పండగ దాకా మాత్రమే మన దగ్గర ఫుల్ శారీ. సో ఇవన్నీ కలిపిన ది బెస్ట్ వీడియో అనమాట ఈ వీక్ అయితే మాత్రం. ఓకే, మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే ఇంకా రేపు మనం 225 కూడా వచ్చేసాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నాము. ఇంకో 2-3 మంత్స్ అయితే నేను 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 4th ఇయర్ కి వెళ్ళిపోతాం మన షాప్ యానివర్సరీ. అది ఇప్పటిదాకా మీ అందరు తోడున్నట్టుగానే ఇప్పుడు కూడా ఇక మీదట కూడా తోడుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుండండి, మమ్మల్ని బాగుండనివ్వండి. రిటైల్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. హోల్సేల్ కావాలన్నా కూడా అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోద్దాక రిటైల్ వాళ్ళ కన్నా కూడా హోల్సేల్ వాళ్ళే నైట్ పూట ఎక్కువ తీసుకుంటారు. అవును, అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే మన స్టార్ట్ అయిపోతుంది అని. సో వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి నైట్ నుండి సేల్ స్టార్ట్ అయింది. కావాలనుకున్న వాళ్ళందరూ త్వరపడండి, స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. పర్టికులర్ చీర అంటే అదే అని చెప్పండి, లేదమ్మా ఇందులో ఇన్ని అని చెప్తే చెప్పండి. ఏవేమి తీసుకోవాలో ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం. షూర్. అయ్యమ్మ బాగున్నావా? చాలా బాగున్నామన్నా, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. ఎలా జరిగినాయన్నా 2025 సెలబ్రేషన్స్? సెలబ్రేషన్ ఓ రేంజ్ లో జరిగింది. ఓకే, ఇలా అని చెప్పుకోలేము, అందుకే ఓ రేంజ్ లో జరిగింది. ఓకే, మీకు కూడా అట్టాగే జరుగుంటాయి. ప్రతి చాట సెలబ్రేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే ఎక్కడ అల్లర్లు గాని గొడవలు గాని, అసలు యాక్సిడెంట్లు అవటం గాని అట్లాంటి చాలా లేవు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడా చాలా జరిగినాయి, గొడవలు జరిగినాయి, యాక్సిడెంట్ జరిగినాయి. ఈ సంవత్సరం అలాగే ఆఖరి దాకా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం షాప్ అడ్రస్ చెప్పుకుందాం. షూర్ అన్నా. మనం ఉన్నాం ఇప్పుడు సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 B బ్లాక్. లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. షాప్ లోకి వస్తే చెల్లి గాని, అమ్మ గాని, నేను గాని ఎవరైనా ఉంటాము, గుర్తుపట్టే చెమ్మటే. ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. అసలే ఈ రోజు కృప మాకు చాలా కలెక్షన్ సర్ప్రైజ్ నోరు ఊరించింది. అంటే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పేసి. సో ప్రైజెస్ రీజనబుల్, డిజైన్స్ ఎక్కువ అని చెప్పింది. మరి కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఒక లుక్ అయితే వేసేద్దాం. చెప్తాను. అంతకంటే ముందు మనము మొన్న డ్యామేజ్ పెట్టాం, గుర్తుంది 1 గ్రామ్ గోల్డ్. ఆ ఐటమ్ లో పెట్టినప్పుడు కూడా చెప్పా వీడియో, సంక్రాంతి పండగ దాకా ఫుల్ శారీసే ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే కస్టమర్లకి నీడ్ ఉంది, కస్టమర్లు మనల్ని అవే అడుగుతున్నారు కాబట్టి ఇంక మనం అవే ఇస్తామని చెప్పాము. నుంచి వారం ఒకదాని కూడా సంబంధం లేకుండా ఐటమ్ మీకు కొత్తగా చూపిస్తా అని చెప్పాను. అవునన్నా, అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేదానికి బార్బీ పట్టు. మనం బార్బీ పట్టు మనం అంత ముందు వారం పెట్టాము. అది వచ్చేదానికి ఫ్రెష్, ఇది ఫ్రెష్ మిక్స్. అది సెట్ వైజ్ వచ్చింది. ఇది సెట్ వైజ్ లేకుండా సింగిల్స్ అనమాట. సింగిల్స్ విత్ మనకి మిక్స్డ్ కలెక్షన్, కానీ ఫ్రెష్ ఇలా అయితేనే ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి. ఇందులో సెట్ వైజ్ తీసుకున్నాం అనుకో, డిజైన్ ఈ డిజైన్ ఉంటే ఇందులో 8 రంగులు తీసుకోవాలా, అందులో 4 వెళ్తే 4 వెళ్ళవు. అదే మిక్స్ అనుకో, బండిల్ కి 15 చీరలు వస్తాయి. 15 చీరలు 15 రంగులు 15 డిజైన్లు వస్తాయి. అమ్ముకునే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. చూసే ఆడవాళ్ళకి కూడా చాలా చూసినట్టు కళ్ళకి హ్యాపీగా కూడా ఉంటుంది. అందుకనే ఈ మిక్స్ అయితే బాగుంటుంది.
ఉంటది. మనం ఇప్పుడు వచ్చేది బార్బీ పట్టు. ఓకేనా, జస్ట్ నేను ఒక 6 చీరలు పెట్టాను, ఒక 6 డిజైన్స్ మా ముందు ఉంచారు. ఇంకా డిజైన్లు చాలా ఉన్నాయి, వచ్చే కొంత వస్తానే ఉంటాయి. ఇందులో ఇంకో ఐటమ్ కూడా వస్తుంది, బార్బీ పట్టులో చందేరి పట్టు. బార్బీలో మళ్ళీ చందేరి పట్టు కూడా. ఈ బార్బీ అనగానే ప్యూర్ లెనిన్ మీద జరీ వీవింగ్. ఓకేనా, ఇది బయట కాస్ట్ ఎక్కువగానే ఉంది, అందులో చందేరి కూడా ఉంది ఇట్లా. అది కూడా చూపిస్తాం మీ క్లాత్. ఇప్పుడు 6 డిజైన్ చూసాం కదా. ఓకేనా, చూసామన్నా. ఒక్కొక్కటి నేను డిజైన్ చేస్తాను. కొన్నేమో లైట్ కలర్స్ కి డార్క్ బార్డర్స్, కొన్నేమో మనకి వచ్చేసరికి ఫ్లవర్ డార్క్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మల్టీ కలర్ అండ్ డార్క్ బై డార్క్ అండ్ డిఫరెంట్ మనకి డబుల్ బార్డర్ స్టైల్లో, ఇవన్నీ కూడా డిఫరెంట్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట. చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్లే, ఒక్కటి కూడా మామూలు ఉండదు, అన్ని డిజిటల్ ప్రింట్లే. నీకు చందేరి పట్టు అని చెప్పే కదా. ఇందులో ఇంకో ఫ్యాబ్రిక్ బార్బీలో ఇంకోటి పరిచయం చేస్తా అన్నారు కాబట్టి ఇది మనకి వచ్చేసరికి చందేరి, ఇది వచ్చేసరికి మనకి పట్టు మిక్సప్. ఓకే, ఓపెన్ చేసి కూడా చూపిద్దాం. నా వెరీ అఫీషియల్ అన్న, ఏదైనా కూడా ప్యాటర్న్ గానీ డిజైన్ గానీ అదిరిపోయినాయి. ఇది ఎంత ఏంటంటే షోరూమ్ ఐటమ్స్. అవునవును, బయటికి వెళ్తే మనకి ఎంత లేదన్నా కూడా 1600-1700 ఉంటుంది. వెరీ నైస్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బ్లౌజా, బ్లౌజ్ అంతా బుట్టా వచ్చిందండి. ఇది మీకు బ్యాక్ సైడ్ ఏంటంటే పళ్ళు డిజైన్ కనిపిస్తుంది, మామూలుగా బ్లౌజ్ ఇలా అనమాట. అంతా బుట్టి వచ్చి హ్యాండ్స్ బార్డర్ అన్న చెప్పండి అన్న. మీటర్ పెద్ద బ్లౌజ్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఒళ్ళు గల్లకైనా సరిపోతుంది, నిండుగా వస్తుంది. పళ్ళు కదా. ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఎక్కడ కచ్చింగ్ అనేది కూడా ఏం ఉండదు. నిజమే, ఇదే జస్ట్ దాని లైన్స్ వచ్చినాయి, బాగుంది. ఓకే ఓకే, వెరీ నైస్. అంటే అసలు ఎక్కువ గ్యాప్ అనేది లేదు, చాలా బాగుందన్న. మామూలుగా ఏంటంటే పట్టు చీర ఏంటంటే ప్లెయిన్ ఇస్తున్నారు, కొద్దిగా కొనే వాళ్ళు కూడా అప్సెట్ అవుతున్నారు. ఆ ప్లెయిన్ ఉంటే ఏం బాగుంటది అన్నట్టుగా, దీనికి అలా ఉండదు. ఇంకా రిచ్ పళ్ళు. దీనిలో ఏంటంటే ఫ్రెష్ మిక్స్ అని మాకు చెప్పించారు, కాకపోతే ఎక్కడైనా ఒక చిన్న డిఫెక్ట్, అది 99% రాదు, వస్తే 1% ఎక్కడన్నా వస్తుంది. ఎలాగంటే వైట్ గీత లాగా అది కూడా 99% రాదు. ఇప్పుడు ఈ చందేరి పట్టుకు చూపించాము, ఇందులో డిజైన్స్ చూపిస్తాను. ఓకేనా, డిజైన్స్ అనేది వేద్దాము. అండ్ మన గుంటూరు మన సాత్విక్ ప్రింట్స్ నుంచి సండే వచ్చింది. ఎప్పుడెప్పుడురా బాబు సాత్విక్ ప్రింట్స్ వీడియో రిలీజ్ చేస్తామని ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం. అలా ఎదురు చూసే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి మనతో అంటే లాంగ్ జర్నీ చేస్తున్న వాళ్ళేనండి. సో మీకోసం వచ్చేసింది. అండ్ ఈ వీక్ ది బెస్ట్ వీడియో, బ్యూటిఫుల్ వీడియో అండ్ మంచి కలెక్షన్స్ తో అనమాట. ఇలానే మీరు మాతో ఇంకా జర్నీ అనేది కంటిన్యూ చేయాలి, మా వీడియోస్ కోసం వెయిట్ చేయాలి. మేము కూడా మీరు వెయిట్ చేస్తున్నందుకు ఎవ్రీ వీడియోలో మీకు అనేది కొత్త స్టాక్, కొత్త డిజైన్స్, రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తూనే ఉంటాము. అండ్ ఆల్మోస్ట్ సండే రిలీజ్ అయిందంటే సోమవారం వెళ్దాం అనుకునే వాళ్ళకన్నా కూడా రిలీజ్ అయిపోయిందిరా బాబు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుందాం అనుకునే వాళ్ళే మాకు ఎక్కువ మంది ఉంటారు. అందుకని కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మా షాప్ తో వీలైనంత వరకు వీడియో చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. కలెక్షన్ అనేది త్వరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట. ఇదైతే గమనించండి. ఫోన్ నెంబర్స్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. అది కూడా అన్న ఈసారి ఫ్రెష్ మిక్స్ లో ఈ బార్బీ పట్టు అండ్ బార్బీ చందేరి పట్టు అండ్ ఇంట్రడక్షన్ చేశారు కాబట్టి ఇది సంక్రాంతి సీజన్ అండ్ జాబ్ హోల్డర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అఫీషియల్ గా చాలా త్వరగా ఈ ప్యాటర్న్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది. రియల్లీ నైస్ డిజైన్స్ అండి. ఇందాక మనం అడుగులు వేసిందేమో బార్బీ పట్టులో అది లెనిన్ కార్, ఇది చందేరి. ఈ డిజైన్స్ అన్ని చందేరిలో వస్తాయి. నైస్ డిజైన్స్ అన్న, చాలా బాగున్నాయి. చాలా హై క్లాస్ అనగానే హై రేంజ్ లో ఉన్న వాళ్ళు కడతారని కాదు, అందరు కట్టొచ్చు. కాకపోతే ఐటమ్ ఏంటంటే బయట ఎక్కువ దొరకదు, అన్ని షాపుల్లో దొరకదు. అది ఓన్లీ షోరూమ్ ఐటమ్. కానీ ఇది ఐటమ్ వచ్చేసరికి అమ్ముకునే వాళ్ళకి మాత్రం కాయ వచ్చే ఐటమ్ ఇది. ఓకేనా, మనం చీరకి ఎంత పెడుతున్నాం రేటు, చీర రేట్ అంత లాభం వస్తుంది. అమ్ముకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోకుండా మళ్ళీ మీకు అంత లాభాన్ని తీసుకొచ్చే దమ్మున్న కలెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ అండి వీలైనంత స్పీడ్ గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. చూడండి కలర్స్ గానీ డిజైన్స్ గానీ ఎంత బాగున్నాయో. ఇది చూసిన వాళ్ళకి ఇది నచ్చచ్చు, అంటే ఇది కూడా చూసిన అబ్బా ఇది కూడా బాగుంది, ఇదేంటి కాంబినేషన్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా మీకు ఒక కన్ఫ్యూజ్ అయ్యేటట్టు కలర్ కాంబినేషన్స్ సెలెక్టివ్ పీసెస్ అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా డిజైన్స్ అండ్ కలర్స్ అయితే చూద్దాము. వావ్,
బాగుంది. ద్రాక్ష కలర్, వైన్ కలర్ కాంబినేషన్. అండ్ వన్ మోర్ మల్టీ కలర్. మల్టీ కలర్స్ కి ఎప్పుడు ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు మల్టీ కలర్ రిలీజ్ అయిద్దా అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే 2-3 రంగులు కలుస్తాయి కాబట్టి. అండ్ వన్ మోర్ మంచి పప్పాయ కలర్ అండి, విత్ మనకొసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట కాంబినేషన్. మొత్తం జాలర్ బుట్ట మంచి గోల్డ్ తో, మెంతి నిండు చందనం గోల్డ్ తో వచ్చింది. రియల్లీ నైస్ అండి. ఇన్నర్ ప్రతి సారీకి మీకు బుట్టి అయితే ఉంది, చాలా బాగుంది. చూడండి లీఫీ ఫ్లవర్ అండ్ బుట్ట, మళ్ళీ మనకొసరికి ఇలా కలర్ కాంబినేషన్. ఇది బుట్ట వీవింగ్ విత్ మనకొసరికి మంచి చామంతి గ్రీన్ కలర్ బార్డర్, బాగుంది. వావ్, ఓకే, చాలా బాగున్నాయి కలర్స్. అయితే బండిలకు వచ్చేదానికి 23-25 చీరలు వస్తాయి. నేనేం చెప్తానంటే 25 చీరలు కొనాలన్న పెట్టుబడి ఎక్కువ సాలదు కాబట్టి అమ్ముకునే వాళ్ళ కోసం దాన్ని స్టార్ట్ చేసాం, తగ్గించేసి 15 చీరలే పెడుతున్నాం. సో టార్గెట్ 15 అది బండిల్ వైజ్ తీసుకునే వాళ్ళు. కానీ రేట్ అయితే చాలా రీజనబుల్ గా ఇస్తారు. ఓకేనా. ఇందులో ఇంకోటి ఏంటంటే సింగిల్స్ కూడా ఇస్తాం. సింగిల్స్ కూడా ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు మర్చిపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకోసం సింగిల్ కూడా ఇస్తాము. హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే దాని తగ్గట్టు రేట్ ఇస్తాం. ఓకేనా. మరి సింగిల్ ప్రైస్ రెండు చెప్పట్లేదా? ఇది మామూలు సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్ గా చెప్తేనే ఒక కిక్ అనేది ఉంటుంది. ఓకే. రేట్ వచ్చేదానికి 525 రూపాయలు. ఇది సింగిల్ వాళ్ళకి. ఏదైనా 15 కట్ట తీసుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే దానికి తగ్గట్టు నేను ఇస్తాను వాళ్ళకి. ఓకే, మామూలుగా అయితే 525 రూపాయలు. ఎన్ని కావాలో తీసుకోండి. అండ్ ఎవరైనా కట్టగా ఒక సింగిల్ అంటే ఒక 15 చీరలు 15 పైన తీసుకుంటే వాళ్ళకి వేరే ప్రైజ్ ఉంటుంది, మీరు సర్ప్రైజ్ గా ఇస్తారు. అది బెటర్ అన్న హైడ్ చేయటము, వాళ్ళకి ఇంకా కొంచెం ఏదైనా మిగులు కనబడుతుంది. ఎందుకంటే హోల్సేల్ కూడా తింటున్నారు, నువ్వు సింగిల్ ఇస్తానంటున్నావు అదే రేట్ కి, మాకేంటి బెనిఫిట్? ఓకే ఓకే, రెండు ఒకటే రేట్ అవుతున్నాయి కదా. అవునవునవును, మా దగ్గర ఎవరు కొంటారు, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం సపరేట్ గా ఇస్తాను. కానీ ఏదేమైనా 525 కూడా సూపర్ ప్రైజ్ లేదు, మార్కెట్ లో ఈ రేట్ లేదు. సూపర్ ప్రైజ్. అంతకుముందు సెట్ వేజ్ పెట్టాయని చెప్పాం కదా, 650 రూపాయలు సెట్ వేజ్. ఆ రేట్ అమ్మితేనే నాకు 20 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎంత తగ్గింది? 125 రూపాయలు తగ్గింది. 125 రూపీస్ సింగిల్ సారీ మీద. అది సూపర్ కదా అసలు. మిక్స్ ఐటమ్ కాబట్టి మీకు అంత తేడా వచ్చింది. అంత తేడాతో కనీసం మొన్న నేను పెట్టిన రేటుకి మీరు అమ్ముకున్నా కూడా 110 రూపాయలు లాభం వస్తుంది. అంతేగా, ఇబ్బంది లేదు. కానీ ఆ రేటుకి అమ్మాలి, అమ్ముడు పోయిద్దని అయితే ఏం లేదు. కానీ చీర వచ్చేదానికి 1000 రూపాయలు. అవునవును, సూపర్ అన్న. ఇంకోటి ఏంటంటే చక్కగా ఒక 2-3 చీరలు కావాలనుకునే వాళ్ళకి ఇన్ని డిస్ప్లే చూపించాం కాబట్టి కొంచెం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటది. మాత్రం కొంచెం క్లారిటీగా పెట్టండి. అంతేగా. అవును, ఇప్పుడు వరుస పెడుతున్నారు, క్లారిటీగా ఫోటోలు పెడితే ఓకేనా మాకు సరిపోయింది. కొంతమంది క్లారిటీ లేకుండా పెడుతున్నారు. చూసారు కదా, ఇలా కట్టకొచ్చేసరికి మనకి 15 చీరలు అన్న నీట్ గా కట్టి పెట్టారు. ఎక్కడా కూడా ఒక కలర్ టు ఒక కలర్, ఒక కలర్ టు ఒక కలర్ మనకి రిపీటెడ్ లేదు. అండ్ బార్డర్స్ డిజైన్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఇలా కట్టలు తీసుకెళ్లి మీ దగ్గర కస్టమర్ల ముందు పెడితే టక్క 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 కొనేసుకుంటారండి. పండగల సమయం ఇది, అది కూడా. అండ్ కాబట్టి వీలైనంత వరకు ఒక కట్ట తీసుకునే వాళ్ళు 2 కట్టలు వేసుకోవటం బెటర్. మళ్ళీ అమ్మి వెంటనే వస్తే ఈ లోపు మీకన్నా షార్ప్ ఉండేవాళ్ళు 4-5 కట్టలు వేసుకున్నారనుకోండి, కలెక్షన్ సోల్డ్ అవుట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మంచి కలెక్షన్ కి అండ్ దమ్మున్న కలెక్షన్ కి కొద్దిగా రిస్క్ చేసినా పర్వాలేదు. వీలైనంత వరకు ఒక 2-3 వేసుకోవటమే మంచిది. కొత్త వాళ్ళకి, మాతో అనుభవం ఉన్న వాళ్ళు అయితే టక్కడగా వేసేసుకుంటారు, అది వేరే విషయము. అండ్ వీలైనంత వరకు మీరు కూడా ఇప్పుడు ఇందాక ఎందుకంటే స్టార్ట్ చేసి అని చెప్పింది వాళ్ళ కోసమే. ఎందుకంటే పాత వాళ్ళకంటే అనుభవం ఉంది ఫుల్. ఎందుకంటే తీసుకెళ్తే మళ్ళీ వస్తే దొరకవు మనకన్నా ఆలోచనలో ఉంటారు. అది కొత్త వాళ్ళు ఏంటంటే 10 చీరలు అండి 5 చీరలు ఇవ్వండి అంటున్నారు. అమ్ముకోవడానికి అలవాటు అవ్వాలి కదండి అని. అలా అలవాటు అవ్వాలి కరెక్టే, కాకపోతే మీరు 5-10 తీసుకెళ్తే మీకు ఏం అనపడదు, ఎందుకంటే కలెక్షన్ కనపడదు. అందుకనే 15 చీరలు పెట్టాము. బండిల్కి 15 రంగులు వస్తాయి. మీరు అందులో 10 చీరలు అమ్ముకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, మళ్ళీ ఏంటంటే అది కొంచెం మళ్ళీ పెట్టుబడికి ఉపయోగపడుతుంది. నేను అందుకని చెప్పేసి ఆలోచించే 15 చీరలు పెట్టాను. ఇది ఐటమ్ ఏంటంటే లిమిటెడ్ ఐటమ్, అన్లిమిటెడ్ అయితే కాదు. ఆలోచించుకోండి, త్వరపడితే తొందరగా దొరికిద్ది ఐటమ్. ఎందుకంటే మనం ఎప్పుడు కస్టమర్ తెలిసిపోయింది. మన గుర్తు ఏంటంటే శనివారం వీడియో తీస్తాము, ఆదివారం పెడతాం వీడియో అని చెప్పి చాలా మంది శనివారం రోజు కాబట్టి ఏముంటాయని వీడియో వరకు ఎందుకు ఆగాలని శనివారం నుంచి మొదలైంది. అసలు సీక్రెట్ అక్కడ ఉంది. అందుకని చెప్పేసి మీరు త్వరపడితేనే ఉంటుంది ఐటమ్. అందుకే నా దగ్గర లిమిటెడ్ ఐటమ్ ఉన్నా కూడా నేను చెప్పట్లా, అన్లిమిటెడ్ అని చెప్తున్నా. సారీ,
అన్లిమిటెడ్ ఐటమ్ కాదు, ఉన్నా కూడా లిమిటెడ్ అని చెప్తున్నారు. ఎందుకంటే శనివారం ఇంతకు ముందు ఏంటంటే వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి మొదలైతే ఇప్పుడు శనివారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. ఓకే అన్న, నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది క్లాత్. ఓకేనా, టిష్యూ పట్టు. టిష్యూ పట్టు టిష్యూలోనే కొద్దిగా అంటే కలర్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే ఒకటే కలర్, ఓకే, పైన కలర్స్ మారుతాయి. సో మనకి మెయిన్ బేసిక్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి. మనం ఏంటంటే టిష్యూ పట్టు అంటే లైట్ కలర్స్ చూసి చూసి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఈ డార్క్ గ్రే కలర్ మాత్రం ఖచ్చితంగా కొత్తదనాన్ని అండ్ కొత్త ఫీల్ అయితే కలగజేస్తుంది. వెరీ డార్క్ ఎలిఫెంటా గ్రే కలర్ అనమాట. థీమ్ అంతా అదే. అండ్ వీటి మీద ఉన్నటువంటి బుటాస్ కూడా ఏంటంటే ఈ గోల్డ్ బుటాస్ కూడా చూసి బోర్ కొట్టేసిన వాళ్ళకి బ్లూ కలర్ బుటా, అలానే మనకి పింక్ జెరీ, అలానే మనకి వచ్చరికి డార్క్ గ్రీన్ కలర్. ఇది చూడండి మనకి మంచి పీచ్ పింక్ అండి. అలానే నెక్స్ట్ వచ్చరికి ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రెడ్డిష్ కలర్ అనమాట. రియల్లీ నైస్. ఇది బోర్డర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి బుట్టా అయితే వచ్చింది అనమాట. టిష్యూ పట్టు తీసుకున్నప్పుడు ఓకేనా లైన్స్ పళ్ళు వచ్చేది, జాకెట్ మాల్ బుటా వచ్చేది. దీనికి వచ్చేసరికి డిఫరెంట్ అనమాట. రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్. ఓ అయితే చూడాల్సిందే. అసలు యాక్చువల్లీ ఈ కలర్ మీద రావటమే చాలా స్పెషల్ గా ఉంది. అండ్ ఇప్పుడైతే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉందో ఒక్క లుక్ అయితే వేద్దాము. ఓకే ఓకే, పెద్ద పళ్ళు వచ్చిందన్న, పళ్ళు కూడా పెద్ద వస్తుంది, బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది. ఓకే ఓకే, బాగుందన్న, చాలా బాగుంది. వెరీ నైస్. శారీ అంతా ఫ్రెష్ అన్నమాట. కానీ ఇది గ్లేజింగ్ కూడా చాలా బాగా ఇచ్చారన్న, చాలా షైనింగ్ గా ఉంది. అవును, అంటే చీర కట్టుకున్నా కూడా ఎత్తుకొని ఉంటుంది. అవును, అలా లేకుండా వాషబుల్ చేసినట్టుగా ఉంది. అవును, శారీ అంతా ఇట్లా వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేదానికి ఫ్రెష్ అనమాట. శారీ సెట్ వేజ్ 8 రంగులు మ్యాచింగ్. మనకి వచ్చేసరికి ఒకటే కలర్ మీద మనకి వచ్చేసరికి 8 కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట. రియల్లీ నైస్. ఇదంతా కూడా రిచ్ పళ్ళు అండ్ కంప్లీట్ వాషబుల్ మెటీరియల్. ఇందులో ఇంకో గొప్పతనం ఏంటంటే 8 రంగులు వచ్చినా 8 రంగులకి 8 డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా. ఇంకొకటి కూడా తీద్దామన్నా, కలర్ నీ ఇష్టం. బ్లూ చూద్దామా. సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్ నుంచి సండే స్పెషల్ వీడియో వాచ్ చేస్తున్నారు. ఇదేంటంటే స్పెషల్ నేను గమనించింది, పళ్ళు మనకి వేరే కలర్ వచ్చింది. చాలా బాగా ఇచ్చారు, కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ లేకపోతే మళ్ళీ శారీ అంతా ఒకేలా కనిపిస్తుంది. బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ రియల్లీ నైస్. అసలు చాలా బాగుంది. ఓపెన్ పిక్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తా, ఎందుకంటే అసలు వాళ్ళు ఊహించలేదు. ఓకేనా, సర్ప్రైజ్ రేట్లు ఉంటాయి. సో పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో. బార్డర్ సారీ మీదంతా కూడా బుట్ట అనమాట. రియల్లీ టిష్యూ పట్లాగా అనిపించట్లేదు, మనకి మెత్తటి మెటీరియల్ అయితే ఉంది అండ్ ఫాలిన్ మెటీరియల్ అనమాట. రియల్లీ నైస్. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మస్తు ఉందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అంత ఏం అసలు తెలియట్లేదు. ఓకే ఓకే, మరి సర్ప్రైజ్ ప్రైజ్ అన్నారు, ఏంటి ఆ ప్రైజ్? ఎంత రేట్ పెడతాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు. నేనా 600. ఆఫ్ రేట్ దాంట్లో సగానికి ఇస్తా. సగానికి ఇస్తారా? కేవలం 325 రూపాయలు. బాబోయ్, మామూలు ప్రైస్ కాదు, చాలా చాలా మెస్మరైజింగ్ ప్రైస్ అండి. ఇప్పుడు అర్జెంట్ కి ఇంకోసారి కలర్స్ చూడాలి. ఎల్లో చూసాం, బ్లూ చూసాము అండ్ రిమైనింగ్ కలర్స్ వచ్చేసరికి మంచి రెడ్డిష్ కలర్ అనమాట. అండ్ వన్ మోర్ వచ్చరికి పీచ్ పింక్ షేడ్, అలానే మనకి మంచి గ్రీన్ కలర్, అలానే మనకి వచ్చరికి డార్క్ లెవెండర్ కలర్ అండి. మేబీ ఈ కలర్ ఏదైతే ఉంది ఇది పళ్ళు ఏంటిది అన్న. ఈ పళ్ళు కూడా చాలా స్పెషల్ ఇచ్చారా, గ్రీన్ వచ్చింది కాబట్టి పళ్ళు అనమాట. రియల్లీ నైస్, బాగుంది. నిజంగానే ఈ థీమ్ చాలా స్పెషల్ గా ఉందన్న. చూసే వాళ్ళకి చాలా కొత్తదనంగా ఉంటుంది ఈ ఫీల్ అయితే మాత్రం. ఎందుకంటే ఇంతకు ముందు అయితే మనం ఇలాంటి ప్యాటర్న్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో మనం పెట్టలేదు. రియల్లీ నైస్ అండి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి శారీ థీమ్ వస్తుంది, పళ్ళు వరకు కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు పక్క కాంట్రాస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి డిఫరెంట్ కనపడాలి. మళ్ళీ దాంట్లో డిజైన్ వచ్చి శారీ కలర్ వచ్చింది. ఇక్కడ బుట్టాస్ మధ్య మధ్యలో బుట్టాస్ అట్టాగా వస్తాయి. కానీ మెయిన్ గా తెలిసేది ఏంటంటే కాంట్రాస్ట్ మ్యాచ్. అవును, ఇలా ఫోల్డింగ్ చేసి ముందుకి ఇలా పట్టుకుంటాం కదా మేము పళ్ళుని, అప్పుడు ఏంటంటే అలా ఆపోజిట్ ఫీల్ బాగుంటది. బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ వస్తుంది, సేమ్ లోనే బుట్ట. ఓకేనా. సో కేవలం ప్రైస్ మన సాత్విక్ ప్రింట్స్ నుంచి ఈ సండే స్పెషల్ వీడియోలో 325 రూపాయలు మాత్రమేనండి. ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ మరి ఇప్పుడు ఇవి ఎలా ఇవ్వబోతున్నామన్నా కస్టమర్లకి? సింగిల్ అయినా హోల్సేల్ అయినా ఒకటే రేట్, సింగిల్ కూడా ఇస్తాం. అందుకని 8 రంగులు చూపించాను. ఇది ఒక చీర ఆర్డర్ పెడుతున్నారు ఆన్లైన్ లో,
ఒక చీరకి అయినా 2 చీరకైనా రేట్ తగ్గుతుంది. అది ఆర్డర్ పెట్టే వాళ్ళకి ఒక చీర తగ్గిందంటే ఇది మొన్నటి దాకా 50-60 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 80 రూపాయలు అడుగుతున్నారు. కొరియర్ చార్జెస్ పెరుగుతున్నాయి. అందుకని కావాలనుకున్న వాళ్ళు 2-3 చీరలు తీసుకుంటే మీకు అమౌంట్ తగ్గిద్ది. ఇంకా వెయిట్ పెరిగే కొంత ఏంటంటే వాళ్ళు రేటు పెంచుతున్నారు. అవునవునవును. 1 కిలో మీద కనీసం 100 గ్రాములు ఉన్నా కూడా 2 కిలో కింద వేస్తున్నారు. అది 2 kgs వెయిట్ కిందకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి తీసుకున్న వాళ్ళు సింగిల్ కాకుండా 2-3 చీరలుగా తీసుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ఇంకోటి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఏం చెప్తున్నాము ఏంటి అనేది ముందుకు వెళ్ళిపోవద్దు. ఫాస్ట్ గా ఏ రేటు పెట్టారు, ఏ క్లాత్ పెట్టారు ఇవన్నీ చూసుకుంటా కాదు. మీకు చెప్పేది కూడా వింటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అందుకని స్కిప్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకా చూడన్నా. నెక్స్ట్ వచ్చేదానికి ఇది ఒక పట్టు చీర. ఓకేనా, డిఫరెంట్ గా ఉంటుంది కానీ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది. ఓన్లీ సింగిల్ కలర్ చార్ట్. సింగిల్ కలరే ఎన్ని కావాలన్నా ఉంటాయి మన దగ్గర. ఓకే బాబు, ఇది సూపర్ అండి. ఎందుకంటే కోలాటోళ్ళు ఫోన్లు మామూలుగా చేయట్లేదు. నన్ను కూడా ఇసుకిస్తున్నారు అందుకని చెప్పి సింగిల్ కలర్ పెట్టా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి కోలాటం వాళ్ళకి గానీ అండ్ ఒకటే సారీ కట్టుకోవాలి అండ్ మా బ్యాచ్ అంతా అనుకునే వాళ్ళకి మంచి కలర్ కాంబినేషన్ లో అన్నైతే ఒక స్పెషల్ చార్ట్, ఒక స్పెషల్ డిజైన్ అయితే మీకు పరిచయం చేస్తున్నారు. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి పట్టు బార్డర్ అంతా కూడా గోల్డ్ తో మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది. మళ్ళీ ఒక కడీ బార్డర్ వచ్చింది విత్ మనకి వచ్చరికి ఇది ఓషన్ బ్లూ బార్డర్ అండి. నెక్స్ట్ వచ్చరికి సారీ కలర్ వచ్చరికి మంచి బ్రిక్ ఆరెంజ్ అనమాట. ఈ లైన్స్ కూడా బాగున్నాయి అన్న. ఇది వచ్చేదానికి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. అంటే పట్టులో ఇలాంటి లైన్స్ అసలు చూడలేదు. అన్ని పూలు ఎప్పుడు చూస్తాం కదా, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే నైస్. ఇది పళ్ళు ఇదనమాట. ఓరా బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ ఇవ్వకుండా. ఓకేనా, మళ్ళీ హ్యాండ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బార్డర్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇది మనకి హ్యాండ్స్ కరెక్ట్ గా షోల్డర్ దగ్గర నుంచి పక్కాగా సరిపోతుంది. విత్ మనకి వచ్చరికి సారీ అన్న కటింగ్ స్టార్ట్ అయిపోయినట్టు డిజైన్ ఉందా. రాదు, బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వస్తుంది. అవును, పెద్దది వచ్చింది. సారీ అంతా ఇలాగే వస్తుంది. నైస్, చాలా బాగుందన్న. కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డిఫరెంట్ కాంబినేషన్. ఆరెంజ్ ఏదన్నా ఫంక్షన్ వేరు కానీ అడుగుతారు చాలా మంది. అమ్మ కట్ సారీస్ లో ఉన్నాయన్నా ఇవ్వండి అన్న. కట్ సారీస్ ముందు అసలు దొరకట్లేదు కదా. కావచ్చింది నాకు కట్ సారీస్ అని పర్వాలేదు, ఒకటే కలర్ ఒకటే డిజైన్ 50 రంగులు కావాలి. 50 చీరలు దేవులాడితో 40 చీరలు దొరికినాయి. మిగతా అడుగుతుంది లేవు 10 ఏళ్ళ. సరే 40 ఇవ్వండి అని చెప్పి తీసుకుని మళ్ళీ ఇంకో డిజైన్ లో మళ్ళీ ఇంకో 30 తీసుకుంది. అట్లా ఎందుకంటే ఒకటే కలర్ అని చాలా ఇష్టపడుతున్నారు. ప్రెసెంట్ ట్రెండ్ నౌ ట్రెండ్ అది. పార్టీలు ఉంటాయి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చీర కూడా ఎత్తుకొని ఉండదు, నలపంగా మెత్తబడిపోతుంది చీర, అట్లాగే ఉండిపోతుంది. ఇది కావాలంటే ఎన్నైనా ఉంటాయమ్మా. అన్లిమిటెడ్ లిమిటెడే. నా దగ్గర ఎక్కువ లేవులే. ఎందుకు ఆ మాట 2 రోజులు ఆగుతున్నాం అంటున్నారా? మన దగ్గర వెంటనే సేల్ స్టార్ట్ అయిపోయింది కానీ ఎన్ని ఉన్నా కలెక్షన్ అనేది తొందరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది. ఇదైతే నా దగ్గర ఎక్కువ లేవు, ఒక 450 చీరలు 500 చీరలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ లేవు. ఒకటే కలర్ అయినా ఆల్రెడీ అయిపోతాయి కూడా. ఎందుకంటే పట్టు చీరలో ఒకటే షేడ్ ఒకటే రంగు మంచి, అది కూడా ఇలాంటి రేర్ కలర్ కాంబినేషన్. మరి ఎంత పడుతుంది ఏంటి? కేవలం 420 రూపాయలు. రియల్లీ నైస్. అవునవునవును. సో కేవలం 420 రూపాయలు మాత్రమేనండి. రియల్లీ నైస్ అండి, అసలు మిస్ చేసుకోవద్దండి. ఒక బండిల్ అయితే మీకు చూపిస్తున్నాం మేము. ఇలా బండిల్ కావాలంటే అన్ని బండిల్ చూపిస్తాం. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు చెప్పారు సింగిల్ కలరే కదా ఎవరు వస్తారులే అనుకుంటాము, అందుకే లేట్ గా వచ్చాను మాత్రం మీరు మాకు చెప్పొద్దు. సింగిల్ కలర్ అయినా సరే వచ్చేవాళ్ళు వస్తారే ఉంటారు, పొరపడండి. సరే నెక్స్ట్ ఇంకో ఐటమ్ కదా. షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేదానికి దీనికి ఒక విషయం చెప్పాలి. ఈ ఐటానికి మనం అంత ముందు 2 వారాల క్రితం డామేజ్ సారీస్ పెట్టాం 1 గ్రామ్ పట్టు. దానికోసం మళ్ళీ ఆర్డర్ పెడితే లేట్ అయిద్ది అని చెప్పారు. కాకపోతే ఇంకొక ఐటమ్ ఉంది కావాలంటే ఫ్రెష్ ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి చూస్తే కలర్ఫుల్ గా ఉంది ఐటమ్. కలర్ఫుల్ గా ఉంది అండ్ ఇప్పుడు ఫ్రెష్ ఐటమ్. ఇది ఫ్రెష్. ఇది ఓకే, ఇదేదో డబల్ మరకలు డామేజ్ అట్లాంటి ఏముండవు. ఫ్రెష్. ఇది కూడా 1 గ్రామ్ పట్టే, కాకపోతే ఆ ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ వేరు. ఓకే,
ఇది ఫ్రెష్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది. మళ్ళీ ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తే గానీ మన వాళ్ళకి అర్థం కాదు. మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ మనకి వచ్చరికి ఒరిజినల్ అంటే ప్యూర్ పట్టు సారీస్ కి, కొంచెం కాస్ట్లీ పట్టు సారీస్ కి ఎలా అయితే మనకి బుట్టా వస్తుందో అలా మనకి మొత్తం ఆల్ ఓవర్ అంటే బ్రైడల్ లుక్, కొంచెం పెళ్లి కూతురు వేరు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునేటట్టు నిండుగా ఎలా సెలెక్ట్ చేసుకుంటామో అలాంటి లుక్ అయితే వచ్చింది. మిడిల్ లో కూడా మీకు ఎక్కడా ప్లెయిన్ అనేది రాలేదన్నమాట. రియల్లీ రియల్లీ నైస్ అండి. ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే హెవీ పట్టు సారీస్ కిందకైతే వస్తాయి. అంటే మనకి 2000-3000 రూపాయల్లో ఏదైనా ఓవరాల్ గా బుటాస్ కావాలి అనుకునేటట్టుగా ఈ స్టైల్ అనమాట. సో రియల్లీ నైస్ అండి. ఇందులో ఒకటి ప్యాటర్న్ అనేది ఓపెన్ చేద్దాము. కానీ మనకి వచ్చే కలర్స్ గ్రీన్, రెడ్, పర్పుల్, పింక్, అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే 4 కలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 4 ఎలా ఉంటాయో దానికి కొద్దిగా లైట్ అండ్ డార్క్ ఇట్లా వస్తాయి. ఓకే ఓకే ఓకే. మిక్స్ ఐటమ్, సెట్ వేజ్ కాదు, మిక్స్ ఐటమ్. ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా హెవీ గోల్డే, 1 గ్రామ్ గోల్డే. బయట కొనాలంటే 2100 ఉంది చీర అమ్ముతున్నారు. అంటే బయట అది స్టార్టింగ్ చూసింది అంతే. ఎంత రేట్ అమ్ముతున్నారు ఎక్కువ షోరూమ్ బట్టి ఎంత అమ్ముతున్నారు ఏంటో కథ. చీర చూసి ఫస్ట్ నేను కూడా కలర్స్ ఏంది ఇట్లా ఉండే అనుకున్నా, కానీ చీర ఓపెన్ చేసిన తర్వాత మైండ్ పోయింది అసలు. ఇంకా ఇవి బ్రైడల్ కిందకి వెళ్ళిపోతాయి అన్న. గ్రాండ్ లుక్ కదా. అవును, హెవీ గ్రాండ్ లుక్. ఇదిగో రిచ్ పళ్ళు అయింది అసలు ఎంత నీట్ గా ఉందో చూడు. బ్లౌజ్ చూడు అసలు మీటర్ బ్లౌజ్. ఓకేనా? ఇదంతా బ్లౌజ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వరకు ఇదంతా కూడా మీకు బ్లౌజ్, హ్యాండ్స్ బార్డర్. ఇక్కడ నుంచి సారీ స్టార్టింగ్ నుంచి బుట్టా స్టార్ట్ అయిపోయింది చూడండి. అది కూడా హెవీ బుట్టా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సారీ వచ్చేసరికి అంటే ఏంటంటే లైట్ వెయిట్ అని చెప్పం, బరువు బాగా ఉంటుందని చెప్పం, మోయినంగా అనమాట. మరీ బరువు ఉందంటే అల్లాడిపోతారు. అదే అదే బరువు ఉండదు, తేలిక కాదు, మోయినంగా బుట్టా ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగినట్టుగా కూడా కంపారబుల్ కొంచెం మంచి పట్టు నూలు కాబట్టి. బయట పట్టు చీర కొనాలంటే మామూలు పెళ్లిళ్ళకి పెళ్లి కూతురికి అర్థం పట్టు చీర కొంటారు. అది లైట్ వెయిట్ ఉంటుంది, బరువు చీర ఉంటుంది. అవునన్న అవును. మరీ హెవీగా చూస్తే మాక్సిమం 850 గ్రాములు 900 కిలో ఉంటుంది. అది కామన్ కదా. లైట్ వెయిట్ వచ్చేసరికి ఏంటంటే 350 గ్రాములు 400 గ్రాములు ఉంటుంది. ఇది 500 గ్రాములు ఉంటుంది. అదే అదే అదే. ఎందుకంటే హెవీగా ఉంది చీర, అలా అని చెప్పేసి కిలో బరువు రాదు, అలాగే వెయిట్ లెస్ కాదు, 500 గ్రాములు వస్తుంది. ఎందుకంటే వెయిట్ ఎందుకు చెప్తున్నామంటే గవాలు చూడంగానే చాలా మంది అడుగుతారు ఫస్ట్ చీర వెయిట్ వెయిట్ లెస్ అని. అవును, ఇది మౌనంగా ఉంటుంది అన్నాం అనుకో అయిపోయింది, వాళ్ళకి క్లారిటీ అనమాట. ఓకే ఓకే. కానీ శారీ మాత్రం సూపర్ లుక్ వస్తుంది. చాలా అన్న, చాలా గ్రాండ్ అపీరెన్స్ అసలు కంప్లీట్ గా. ఇది మిక్స్ ఐటమ్. మహా వస్తే మనకి ఇందులో ఒక 4 డిజైన్లు 5 డిజైన్లే వస్తాయి. ఓకే ఓకే. కలర్స్ మాత్రం 4 కలర్సే వస్తాయి. ఆ 4 ఏంటంటే షేడ్ మారుతా వస్తాయి. ఇప్పుడు ఈ డిజైన్ కి ఈ షేడ్ వచ్చింది, ఇంకో డిజైన్ కి ఇంకో షేడ్ వస్తుంది. సో ఒకసారి డిజైన్ అనేది మొత్తం సారీ అంతా అన్న మనకి అనేది ఓపెన్ పిక్ అయితే ఇచ్చారు. పెద్ద చీరలండి, మళ్ళా పెద్ద చీరలు బాగా కుచ్చుళ్ళు కూడా బాగా పడతాయి అన్నమాట. కుచ్చుళ్ళు లేకపోతే అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇది ఓకే అన్న, ఇంకోటి కూడా తీద్దాం. చూపిస్తా. ఓకే అన్న, ఇది వచ్చేదానికి గోల్డ్ అచ్చంగా రియల్లీ నైస్ అండి. చూడండి ఎంత బాగుందో, వెరీ వెరీ నైస్. అసలు నాకు తెలిసి సర్ప్రైజ్ ప్రైజ్ అన్న ఇవ్వబోతారు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వెరీ గ్రాండ్ గ్రాండ్ అకేషన్ లుక్ అనమాట. పార్టీ వేర్ థీమ్ కి అయితే వెళ్లిపోతుంది సారీ అనేది. చాలా బాగుందండి, వెరీ నైస్. బ్యూటిఫుల్ గ్రీన్ అండి. గ్రీన్ లవర్స్ ఉన్నా ఎవరైనా ఉంటే గ్రీన్ ప్రత్యేకించి అసలు మిస్ అవ్వకండి, ఎంత బాగా కనిపిస్తుందో చూసారు కదా. రియల్లీ నైస్. గ్రీన్ లోనే లిటిల్ బిట్ స్లైట్ వేరియేషన్, చిలక పచ్చ అండ్ మనకి ఒకసారి అరిటాకు పచ్చ. ఓకే అన్న, లావెండర్ వైలెట్ పర్పుల్. బోర్డు ఎంత బాగుందో, వావ్. సో రియల్లీ నైస్ అన్న, చాలా బాగుంది. సంబంధం లేకుండా ఉంటాయి అన్ని 1 గ్రామ్ గోల్డ్. అప్పుడు డామేజ్ చేయలే, మనం 350 రూపాయలు అమ్మాం. ఇది రేటు సర్ప్రైజ్ ఇస్తా. ఓకే, అన్ని చూపిస్తా. ఇగో కట్టలు బండిల్ కి 10 చీరలు వస్తాయి, 10 సారీస్. అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా చౌక రేటు. అనువైంది, కాయ వచ్చే లాభం. బండిల్స్ 10 చీరలు వస్తాయి బండిల్ కి. బండిల్ శాంపిల్స్ అయ్యి జస్ట్ శాంపిల్. మాకు అర్థమవటం కోసం ఏంటంటే అన్న కొన్ని పక్కన పెట్టుకుని అవి మనకి చూపిస్తున్నారు. కానీ గోడౌన్ లో అలా మిగిలినంత మీకు స్టాక్ అయితే ఫుల్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ లేకుండా ఫ్రెష్ మిక్స్ అనమాట. ఇది రేట్ వచ్చేసరికి కేవలం వెయిటింగ్ ఇక్కడ 450.
సూపర్ ప్రైస్ అన్న. ఎందుకంటే ఈ రేటు బయటకు రాదు. మన డ్యామేజ్ ఇష్టపడి 450 కొన్నారు, కాకపోతే ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు. అలాగని చెప్పి క్లాత్ తక్కువది కాదు, రెండు ఈక్వల్ గా ఉంటాయి. అది ప్యూరే ఇది ప్యూరే, కాకపోతే ఇది ఫ్రెష్ మనకి లాట్ గా దొరికింది కాబట్టి ఆ రేటు పెట్టాం. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే లంగావని సెట్లకి, లాంగ్ ఫ్రాకులకి, శారీస్ కి అప్పుడు మనం డ్యామేజ్ చీరలు ఏంటంటే రెండింటికి వాడారు. ఇది మూడు రకం ఏంటంటే చీరకి కూడా కట్టుకోవచ్చు, చీరకి అసలు ఫ్రెష్ కాబట్టి. అవును, కావాల్సిన వాళ్ళు త్వరపడితే ఐటమ్ ఉంటుంది. దీనికైతే గ్యారెంటీ చెప్పలేదు. ఎందుకంటే అన్న ఎలాంటి ప్రైస్ పెట్టారు, మామూలు ప్రైస్ పెట్టలేదు, 450 రూపాయలు మాత్రమే. అసలు ఎవరండి పరిగెత్తుకొని మా సాత్విక్ ప్రింట్స్ కి వచ్చి మరీ ఆర్డర్ పెట్టుకుంటారు, తీసేసుకుంటారు. ఇందులో సింగిల్ కూడా ఉంది. మై గాడ్, ఇదే ప్రైస్ కి మళ్ళా అన్న ఇచ్చి పడేశారన్న. సూపర్ 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 సూపర్. అండ్ కేవలం 450 కి మీకు సారీ అండ్ సింగిల్ కూడా కలర్స్ చక్కగా చూపించాము. అండ్ ప్రెసెంట్ మీ పక్కన ఒక 10-20 కట్టలు అనేది మనమైతే చూపిస్తున్నాము. ఇంకా స్టాక్ అయితే ఉంది, కానీ వీలైనంత వరకు ఏదేమైనా త్వరపడాల్సిందే. ఎందుకంటే స్టాకు అన్లిమిటెడ్ అయినా సరే లిమిటెడ్ కిందే లెక్క. కొంతమంది మన వచ్చిన షాప్ కి మన అరుస్తుంది, నువ్వు అన్లిమిటెడ్ అన్నావంటే అమ్మ అన్లిమిటెడ్ పొరపాటు చెప్పానమ్మ, తర్వాత ఎమ్మటే లిమిటెడ్ అని చెప్పా కదా. అన్లిమిటెడ్ లా తెచ్చినా సరుకు మాకు లిమిటెడ్ కిందే లెక్క. ఎందుకంటే కస్టమర్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అయిపోయిద్దండి. వచ్చి గొడవ అయితే ఆడకండి, కొంచెం అర్థం చేసుకోండి. కానీ ఒకటమ్మా, ఈ రేటుకి అయితే ఈ ఐటమ్ ఫ్రెష్ దొరకదు బయట ఎక్కడ. మీరు భూతద్దం అవునన్నా, అవును, నిజంగా నాకు అర్థమవుతుంది. 450కి ఇలాంటి సారీస్ అంటే, అది కూడా ఫ్రెష్ మిక్స్ లో ఇన్ని డిజైన్స్ చూడటం అంటే, ఇది ఎంత అమ్ముకునే వాళ్ళకి ఎలాంటి లాభం వస్తుంది అనేది ఇమాజిన్ అయితే హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మన వాళ్ళకి హ్యాపీ. మన కస్టమర్ చెప్పాగా సంక్రాంతి పండుగ దాకా డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను. నా దగ్గర చూసింది బయట దొరకదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నా కాబట్టి ఏ షాపులో ఏ ఐటమ్ అమ్ముతారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. అందుకని అందరికి కలవకుండా నాది సపరేట్ గా కనపడాలి పెడుతున్నారు. నేను అలాగే చూపిస్తున్నా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా. మనం ఒక వారం పెట్టినట్టు ఇంకో వారం పెట్టలేదు. అవునవును, రిపీట్ అడిగితే తప్ప మనం పెట్టలా. అందుకనే డిఫరెంట్ గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఫుల్ శారీస్ అనేది సీజన్ వారీగా వెళ్ళేవి. ఆ సీజన్ లో అయిపోవాలన్నీ, అమ్ముకునే వాళ్ళకు కూడా అయిపోవాలి. అది స్టాక్ మాకు కాదండి, మీకు అయిపోవాలనేది అన్న ఆలోచిస్తున్నారు. అసలు ఆగదు, వెళ్ళిపోతే మన దగ్గర కొనుక్కునే కస్టమర్ కి ఏంటంటే అయిపోవాలి, ఆగకూడదు, బ్లాక్ అయిపోద్ది. అదే 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 మళ్ళీ తర్వాత దానిలో రకం కలపాలన్నా కూడా మీకు ఇబ్బంది. అందుకని చేతుల మీద వెళ్ళిపోయే ఐటమ్ అయితేనే రూపాయి మిగిలిద్ది, స్టాక్ దొరుకుతుంది మళ్ళీ రిపీట్ గా. సరే, నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేదానికి ఇది మనం పోయిన వారం పెట్టాం ఆల్రెడీ. ఈ డిజిటల్ పట్టు, ఆర్గంజా పట్టు అండ్ లెనిన్ ప్యూర్ పట్టు, ఇవన్నీ ఆల్రెడీ స్టాక్ అయిపోయింది. ఓకేనా, చాలా మందికి వెనుదిరిగి వెళ్ళిపోయారు కూడా. వెనుదిరిగి వెళ్ళిపోయిన కలెక్షన్ అని చెప్పేసి మళ్ళీ ఎమ్మటే రిపీట్ ఆర్డర్ పెడితే ఎమ్మటే వచ్చింది. అందుకనే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం పెడతాను ఇది. ఓకే అన్న, ఇది సో మా నుంచి డిసప్పాయింట్ అయ్యి కలెక్షన్ లేదు, అయ్యో అయిపోయింది అని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ తిరిగి కలెక్షన్ అనేది రీస్టాక్ అయిందనమాట. సో ఒకసారి ఈసారి కొత్త డిజైన్స్ వచ్చినాయి, ఒక లుక్ అయితే వేద్దాము. ఇది లెనిన్ పట్టు. ఓకేనా, ఇందులో ఏంటంటే జాకెట్ మీటర్ జాకెట్ వస్తుంది, ప్లస్ షోల్డర్ పళ్ళు. ఇది షోల్డర్ పళ్ళు అంటే టిష్యూ వస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది. పళ్ళు వెళ్ళిపోతుంది కదా, ఈ సైడ్ దాకా టిష్యూ వస్తుంది. అక్కడ నుంచి లెనిన్ పట్టు వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఇలా వెరీ నైస్. అంటే కొంచెం ఫీల్ అనేది కట్టుకుంటే కొంచెం లంగావోణి లుక్ లాగా వస్తుంది. లంగావోణి లుక్ అనుకుంటాం, రేంజ్ లో అలాగే ఉంటది, కాకపోతే లంగావోణి కాదు. అవునులేండి, పోతే ఇందులో ఇదో చూపించాను అన్న. ఈ కలెక్షన్ అంతా కూడా షోల్డర్ పళ్ళునేనా? కాదు, చెప్పా కదా ఆర్గంజా పట్టుంది. డిజైన్స్ ఉన్నాయి కాబట్టి వేరే వేరే వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఒక డిజైన్ లో ఇది కూడా రావచ్చు అనమాట. అదనేది మనకి అన్న చూపించారు. మిగిలినవి కూడా ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాము. ఇది ఆర్గంజా పట్టు విత్ మనకి జెరీ లైన్స్ హ్యాండ్స్ కి. ఇది బ్లౌజ్, హ్యాండ్స్ కి మనకి వివింగ్ బోర్డర్ అయితే వచ్చింది. వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంది. మీకు అర్థం అవటం కోసం ఏంటి అనేది ఓపెన్ పిక్స్ అయితే ఇస్తున్నాము. బోర్డర్ ఓకేనా. శారీ కూడా మామూలుగా మనం ఎప్పుడు చెప్పేది 6:30 కట్టికి అని చెప్తాం, ఇది 7 అని చెప్పాలి. అబ్బో, 7 పెద్ద చీరలు అనమాట. చీరలు అసలు ఒళ్ళుగల్ల కోసం అయితే అసలు సూపర్ ఉంటాయి. సూపర్. ఈ కొలత అన్ని చోట్ల రావు. మళ్ళీ ఇది ఫ్రెష్ మిక్సర్ అనమాట. ఇది మనం ఏంటంటే
డైయింగ్ అంటే ఇది ఏదంటే నాకే గుర్తు రావట్లేదు. ఫినిషింగ్ ఫినిషింగ్ లేకుండా తెప్పించింది. ఫినిషింగ్ ఉంటే ఇంకా చాలా బాగుంటది గ్రేజ్. కాకపోతే ఫినిషింగ్ లేకుండా తేవడం వల్ల ఏంటంటే రేటు తక్కువ ఇవ్వగలుగుతాం. మనం ప్రైస్ అనేది కొద్దిగా అనుకూలంగా చూపించగలుగుతున్నాం అనమాట. ఫినిషింగ్ ఏముంది, మనం ఒకసారి ఐరన్ చేసుకుని జస్ట్ అలా నార్మల్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. కానీ ఫినిషింగ్ అయ్యి మనకి బాక్స్ అవన్నీ వస్తే ఆ కథ వేరు, ప్రైస్ చాలా హెవీ అయిపోయిందండి. దానికోసం అని చెప్పేసి ఫినిషింగ్ లేకపోయినా కూడా మనం తీసుకుంటున్నాము. ఓకే, మొన్న ఫినిషింగ్ అంటే తులసి వచ్చింది కదా, లాస్ట్ వీడియో మా తులసి తీసింది. ఆ వీడియో చెప్పా, అలాగే ఫినిషింగ్ అంటే ఏందన్నా అని అడిగింది. ఓకే, చెప్పాను టచ్ అప్ లాస్ట్ లో వేస్తాం కదా, ఫైనల్ టచ్ అప్. నాకు అదే గుర్తు రావట్లేదు. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేదానికి డిజిటల్ పట్టు. డిజిటల్ పట్టు బార్డర్ సారీ. ఇది బ్లౌజ్ అన్న, బ్లౌజ్ పెద్ద బ్లౌజ్, పెద్ద చీరలు వస్తాయని చెప్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. మనకు ఏం లేదమ్మా, మనం ఇంట్లో ఐరన్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. కానీ మనకి క్వాలిటీ ప్రైస్ అనేది అనుకూలంగా ఉంటే ఒక చీర కొనుక్కునే దగ్గర 2 చీరలు కొనుక్కుంటాం. కస్టమర్లకు కూడా రీజనబుల్ గా తీసుకెళ్లి రీజనబుల్ గా అమ్ముతామన్న ధైర్యము ఫీలింగ్ పెరుగుతుంది. అండ్ మీరు ఎలా ఆ ఫీలింగ్ తో ఉంటారో మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆ లైన్ లో అమ్మే దగ్గరికి వెళ్తే కొద్ది రేటు చూసి ఇస్తుంది, రేటు తక్కువకి ఇస్తుంది, మంచి డిజైన్స్ ఇస్తుంది, మీకే పేరు వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఈ థాట్ అనమాట. ఆలోచించండి. గుంటూరు సాత్విక్ ప్రింట్స్ అండి, మన గుంటూరులో ఉంటుంది. వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది. ఇంకొక డిజైన్ అయితే అన్న ఓపెన్ చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకో గుర్తింపు కూడా వస్తుంది. ఎలాగంటే ఇట్లాంటి ఐటమ్స్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి, బయట ఎక్కడ దొరకవు అన్న పేరు వస్తే చాలు. కస్టమర్స్ ఎక్కడికి పోరు, వాళ్ళే వెళ్ళి ఇంకొకరిని తీసుకొస్తారు, వాళ్ళే వెళ్ళి ఇంకొకరిని తీసుకొస్తారు, వాళ్ళే వెళ్ళి ఇంకొక ఇద్దరికి చెప్తారు. పబ్లిసిటీ కూడా అయ్యిద్ది. అండ్ ఫైనల్లీ మీ వ్యాపారము బాగుంటుంది. అండ్ మీరు దగ్గర కొనుక్కునే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను ఎలాగైతే కొత్త కొత్త ఐటమ్స్ కస్టమర్ చూపించాలని పరిచయం చేయాలని చాలా అనుకుంటారన్న. అలాగే ఈ ఐటమ్ కొనుక్కెళ్ళిన వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఐటమ్ బయట ఇక్కడ లేదు, దగ్గర దొరికిద్ది. అలా ఇది బ్లౌజ్. ఇది ఇట్లా ఒకటి కాదు, దగ్గర 90 డిజైన్లు పైన వస్తాయి. 90 డిజైన్లు, అది కూడా ఫ్యాన్సీ షేడెడ్స్. అండ్ రియల్లీ నైస్ అండి, రియల్లీ నైస్. ఓకే, పళ్ళు, బ్లౌజ్, పెద్ద బ్లౌజ్, సారీ కూడా సపోటా షేడ్ కి గోల్డెన్ ఎల్లో కలర్. బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. అసలు గ్రీన్లు, పచ్చలు, రెడ్లు చూసి ఉంటే ఇందులో ఉన్న కలర్ చార్ట్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నాయి. సంబంధం లేదు, డిజైన్ టు డిజైన్, కలర్ టు కలర్ టు, విత్ చెక్స్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బాగుందన్న, క్లాసీ ఉంది బాగా, క్లాస్ గా. పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ భలే ఇచ్చారు గమ్మత్తుగా. శారీని బట్టి బ్లౌజ్ కూడా ఇలా గమ్మత్తుగా చేశారనమాట. రియలీ నైస్, చాలా బాగుంటుంది అన్న, చాలా క్లాస్ ఉందన్న. నాకు తెలిసి దాంతో మీరు ఈసారి సింగిల్స్ కూడా పెట్టారు కదా. అవును, ఈసారి పెట్టారు, అందుకే తొందరగా అయిపోయింది స్టాక్. రిటైల్ వాళ్ళు అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే రిటైల్ వాళ్ళు ఇంతమంది మన కలెక్షన్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. మనమే వాళ్ళు మిస్ చేసుకున్నాం ఫస్ట్ లో. అదే ఎందుకంటే సింగిల్ ఇవ్వట్లేదు, చాలా వరకు ఇవ్వకుండా ఆపేసేది వల్ల చాలా మంది కస్టమర్ దూరం అయ్యారు, అందరి దగ్గర అయ్యారు. మంచి వార్త. అందుకని చెప్పేసి చెప్తుంది సింగిల్ కూడా ఇస్తానని. ఇందాక మనం నెలలో చూసాం కదా, ఇందులో ఇంకో డిజైన్, ఇది ఒక డిజైన్. ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇదొక డిజైన్ లెనిన్ పట్టు, కానీ షైనింగ్ చూసి అట్లా మెరుస్తుందా, అదే ఐరన్ ఉంటే ఇంకా షైనింగ్ ఉంటుంది. రియల్లీ నైస్. ఇదొక డిజైన్ మళ్ళీ. సో నెక్స్ట్ ఇంకొక డిజైన్, వీటిలో చూడండి. ఇది ఒక అంటే ఇక్కడ ఏంటంటే అన్న చెప్తుంది ఏంటంటే డిజైన్ అంటే ఈ ఫ్లవర్ డిజైన్, ఇక్కడ ఉన్నటువంటి డిజైన్, అట్లా ఇన్ని రకాల డిజైన్స్ మీకు మనం షేర్ చేస్తున్నాము. ఓ నిజమన్నా, డిజైన్ టు డిజైన్. అస్సలు ఈ డిజైన్ కూడా మనకి ఏ షాపుల్లో పడితే ఆ షాపుల్లో అమ్మే డిజైన్స్ కాదు, దొరకవు కూడా. ఓన్లీ హై ఫ్యాన్సీ షోరూమ్ ఐటమ్, క్లాస్ హై ఫ్యాన్సీ షోరూమ్ కలెక్షన్. మరి ఏంటన్నా ఈ జాక్ పాట్ కలెక్షన్ రేట్ ఏంటి? మనం పోయిన వారం పెట్టిన రేట్ ఇచ్చేస్తాం. ఓకే, 470 రూపాయలు. 470 రూపాయలు మాత్రమే. సేమ్ ప్రైస్ లాస్ట్ వీక్ ప్రైస్ ఈ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. సింగిల్ కూడా ఇస్తాము.
కావాల్సిన హోల్సేల్ తీసుకోవచ్చు, సింగిల్ వాళ్ళు తీసుకోవచ్చు. హోల్సేల్ వాళ్ళు కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి, దాని దగ్గర రేట్ ఇస్తాం. షూర్ అన్న. 470 రూపాయలకి అయితే ఐటమ్ దొరికేది కాదు. ఇళ్లకాడ అమ్ముకునే ఆడవాళ్ళు అయితే త్వరపడితే స్టాక్ సూపర్ గా ఉంటదమ్మా, తీసుకోండి. మీకు రూపాయికి రూపాయి లాభం వచ్చే ఐటమ్స్ ఇవి. ఎందుకంటే బయట మనం కొనాలన్నా కూడా హోల్సేల్ గా 1000 రూపాయలు ఎబో ఉంటుంది. అదే మీరు ఇళ్లకాడ అదే రేటుకి అమ్మేసుకోవచ్చు. నేను ఇచ్చే రేటుకి. రిటైల్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే 1500 1600 పెట్టి కొంటున్నారు చీరలు. నేను చూసా కాబట్టి ఐటమ్ ఎతికి ఎక్కడ దొరికిద్ది అని ఎతికి మరి పట్టుకొని చూపిస్తాను మీకు కొత్తగా. డిజిటల్ పట్టు అనేది ఏంటంటే వచ్చేసింది, పాత ఐటమే, కొత్తదనే కాదు. కాకపోతే ఇది ఒరిజినల్ కలర్స్ ఒరిజినల్ కాబట్టి మనం ఎంత నలిపినా కూడా చీర అలాగే ఉంటది, మళ్ళీ తిరిగి అదే యాజ్ ఇట్ ఈజ్ లుక్ లోకి వస్తుంది. ఇందులో ఇమిటేషన్ లో ఉండే అన్ని ఉండే 450కి 500 కూడా వస్తాయి. కాకపోతే ఈ క్లాతులు రావు. మెయిన్ మనకు క్లాతులు కావాలి. క్లాత్ మనం ధైర్యంగా దమ్ముగా అమ్ముకోవాలి. భయపడతా అమ్మకూడదు, ఎందుకంటే కలర్ పోయిద్దేమో. ఇమిటేషన్ ఏంటంటే కొద్దిగా రంగు వదులుతాయి, వాటిలో క్వాలిటీ తగ్గిద్ది. ఇవన్నీ మనం చెప్పకూడదు. కొనే కస్టమర్ కి అన్ని ఐడియా ఉంటాయి. కాకపోతే 1-2 సార్లు మనం గుర్తు చేస్తున్నాం అంతే. కొనేది క్వాలిటీ మెయింటైన్ చేయండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే మన కస్టమర్ ఆడికిపోరు. ఒక్కసారి కాకపోతే ఒకసారి కొత్త అనుకున్న చాటుకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాత దానికి వస్తారు. అలాగే ఉంటది. కాబట్టి కొద్దిగా ఐటమ్స్ మాత్రం మెయింటైన్ చేస్తే మనకి వ్యాపారం ఆడికిపోదు, అలాగే స్టాండర్డ్ గా నిలబడిపోతుంది. సరేనమ్మా, ఇంకో విషయం చెప్తా. చెప్పండి. లంగాలు ఉన్నాయి లోపల లంగాలు, అదొకటి చెప్పేస్తే అయిపోయింది మనకి. లోపల లంగాలు ఎక్సెల్, XXL, XL, XXL, XXL. XXL ఎక్కువ మూవ్ లేదు. XL అనేది ఏంటంటే కొంచెం సన్నగా రెగ్యులర్ గా వాడేది, రెగ్యులర్ వాడేవాళ్ళు. XXL ఏంటంటే జంబో లంగాలు అనమాట. ఎంత లాభం మనిషికి సరే సరిపోతాయి. అది జంబో లంగా వచ్చేదానికి 130. ఓకేనా. ఇది వచ్చేదానికి 100 రూపాయలు. 30 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. హోల్సేల్ గా XL కి 3XL కి 30 రూపీస్ వేరియేషన్. XL వచ్చేసరికి 100 రూపీస్ అండ్ 3XL వచ్చేసరికి 130 రూపాయలు. ఇదమ్మా ఈ వారం కలెక్షన్. మళ్ళీ వచ్చే వారం ఇంకో కలెక్షన్ మళ్ళీ ముందు. షూర్ అన్న, షూర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.